అంబర్పేట్ నుంచి వచ్చిన. నాది డబుల్ బెడ్రూము. మేము 2016లో పెట్టుకున్నాము. 2016లో పెట్టుకుంటే మాకు రాలేదు. 2019లో పెట్టుకున్న వాళ్ళకు 20లో పెట్టుకున్న వాళ్ళకు కూడా వచ్చినాయి. అది నాకు తెలియదు. కానీ ర్యాండమైజేషన్ అంటే చెప్పేసి ఏదో లాటరీ తీస్తుందట కంప్యూటర్. ఆ కంప్యూటర్కి పంపించారట. ఆ కంప్యూటర్లో పంపిస్తే ఆ ర్యాండమైజేషన్ చూపించిన వాళ్ళకి వచ్చినాయి. ఎనుకోడు ముంగలోడు వెనుకకాయండు. అది మాకు తెలియదు కదా. కంప్యూటర్ ఏం చేస్తుంది? కంప్యూటర్కి ఏమన్నా వీడు గరీబోడు, వీడు ఉన్నోడు, వీడు లేనోడు, వీనికి 2 ఇండ్లు ఉన్నాయా 3 ఇండ్లు ఉన్నాయా, అసలు వీడు ఏం పరిస్థితి అనేది కంప్యూటర్కి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఏమన్నారంటే ఏదో ఏదో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మిషన్ అది కాబట్టి ర్యాండమైజేషన్కి పంపిస్తున్నాం. ర్యాండమైజేషన్లో పంపిస్తే ర్యాండమైజేషన్ ఏం చేసిందంటే చెత్త కొట్టుకపోయి ఆయనకి జరగలేదబ్బా. ఇగో ఇంత జాగా కూడా లేదు మాకు, ఇంత కూడా లేదు. కానీ మళ్ళీ ఏమనుకున్నామని అంటే లాస్ట్ 4th ఫేజ్కి వస్తుంది అని చెప్పారు. ఫస్ట్ పోయింది, సెకండ్ పోయింది, థర్డ్ పోయింది. 62,000 ఇచ్చేసారు. మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ వస్తాయంటే చెప్పంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందని అన్నారు. ఆ కోడ్లో మేము కొట్టుకుపోయినాం. సరే పోతే పోయింది అనుకున్నాం. ఇంకా వీళ్ళు ఇట్లా ర్యాండమైజేషన్ పెట్టినందుకు రాలేదు కదా, ఉన్నోనికి ఇచ్చిరు లేనోనికి ఇచ్చిరు అని చెప్పి మేము ఈసారి ప్రత్యేకంగా కాంగ్రెస్కు ఓటేసేసాం. అవును, ప్రజావానికి వస్తే మాకు లేట్ అయింది, తెలియదు మాకు. ఇక్కడ వస్తే తీసుకుంటారని అన్నారు. సరే ఒకవేళ ఉంటే దొరుకుతుంది కదా అవకాశం అని చెప్పి వచ్చినాం. వస్తే ఇక్కడ గేట్ దగ్గరకు వస్తే ఉదయం 10 నుంచి 1 గంట వరకే, తర్వాత అలౌడ్ లేదు. పోలీసు వాళ్ళు కూడా మంచి రెస్పెక్ట్గా చెప్తున్నారు, కాదని ఏమంటలేము. కానీ ఇక కొద్దిగా టైం అనేది, ఒకవేళ మంత్రులు పెద్ద మనుషులు కలవకపోయినా ఇక్కడ కొంతమంది స్టాఫ్ అవుతుంటారు కదా కౌంటర్లలో, ఆ కౌంటర్లలో ఉన్నా కానీ మా వినతి వాళ్ళకి చెప్పి మా అప్లికేషన్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్డేట్ చేస్తే అట్లా కూడా కొంతమంది రోజుకి ఇంతమంది తక్కువ అవుతారు. వీళ్ళకు మంచి పేరు తీసుకున్నారన్న తృప్తి మాకు. మరి మాకేదో ఇస్తారట, ఐడియో ఏదో వస్తుందట, మెసేజ్ వస్తుందట. ఆ మెసేజ్ వస్తే కూడా వస్తుంది అన్న ఫీలింగ్లో ఉంటామని అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఇది రాలేదంటని చెప్పి కూడా మళ్ళీ కొత్తగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏది మన దాన్ని ఏమంటారు, ప్రజావాణి కాదండి, 6 పథకాలది 6 పథకాలది పెట్టింది కదా. అందులో అప్లికేషన్ పెట్టాము. కానీ అది ఆ లక్షల మందిలో ఏమవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి కిరాయి కట్టుకుంటూనే వస్తున్నాం. ఇంకొకటి ఇప్పుడు ఇంకో పర్సనల్ విషయం ఏముందంటే రేవంత్ రెడ్డి గారికి కూడా తెలవాలి. ఈరోజు యూత్ చాలామంది మగపిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా చాలా ప్రాబ్లంలో ఉన్నారు. ఏమంటున్నారంటే మీకు ఇల్లు ఉందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇల్లు ఉందా అంటారు. మరి మాకు ఇల్లు లేదు, నాకు బిడ్డ ఉంది, నేను ఏ ఆలోచన చేయకుండానే ఇచ్చేసిన. కానీ నా కొడుకున్నాడు, నాకు కాదు, మా వయస్సుల దాంట్లో చాలామంది ఉన్నారు. అందరూ తడబడిపోతున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. కానీ ఆ ఉద్యోగాలు వస్తే ఉద్యోగం ఉంటే ఇల్లు లేదు, ఇల్లు ఉంటే ఉద్యోగం లేదు. అట్లా చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఆఖరికి మరి మాకు ఇదన్నీ వస్తుందో ఏమంటారని చెప్పి అనుకుంటున్నారు. కొడుకు ప్రాపర్టీ ఏముంది, ఫస్ట్ బయోడేటా పంపించగానే ప్రాపర్టీ రాయలేదు ఏంది అంటున్నారు. ఎక్కడ రాయాలి ప్రాపర్టీ? మేము ఆ రోజు నుంచి చేసుకుంటూ వస్తే తినడానికి సరిపోయింది. ఇప్పుడు కాదండి, జైపాల్ రెడ్డి గారు మాకు చాలా సన్నిహితులు, మా నాన్నకు చాలా క్లోజు. ఆయన హైదరాబాద్ నుంచి మాడుగులకు వస్తే మా షాప్ కాడ నిలబడేది మిఠాయిపల్లిలా. ఎప్పుడూ జరగలే. గత ప్రభుత్వంలో ₹1 కూడా ఆశించలేదు. ఖాళీ బియ్యం వస్తుండే, ఆ బియ్యం ఒకటి తప్ప, అవి బియ్యం కూడా సెంట్రల్వా స్టేట్వా అదేదో కానీ అవి తప్ప ₹1 కూడా రాలేదు. ఈ ఇల్లు వస్తుంది అనుకున్నాం, ఈ ఇల్లు కూడా రాలేదు. కానీ ఉన్నోళ్ళకి వస్తే ఉన్నోనికి వస్తే ఏం లాభం అండి, లేనోనికి ఇస్తే బాగుంటుంది. వెరిఫికేషన్ లేకుండా ఆఖరికి నా నాన్న నేను మొన్న ఎలక్షన్లో కూడా మాట్లాడిన ఎవరు మన రోహిణి రెడ్డి గారు అంటని చెప్పి నిలబడ్డారు మా దగ్గర కాన్స్టిట్యూన్సీలో. కానీ ఆయన మేము చూడలేదు. కానీ నేను స్నానం చేసి ఇట్లా బయట నిలబడ్డప్పుడు వాళ్ళ మిస్సెస్ ఇంకో 2-3 వచ్చారు, లేడీస్ వచ్చి మా కాంగ్రెస్కి వేయాలంటే నేను అప్పుడు చెప్పా, జైపాల్ రెడ్డి గారి మనిషి కదా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అంటే మాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు కాదు, తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి మా జైపాల్ రెడ్డి గారు ఎక్కడెక్కడ పోతే ఆయన అడుగుజాడలలోనే వచ్చినాము. కాకపోతే మా పరిస్థితి దెబ్బతిని ఇక్కడికి వచ్చేసినాం. మా నాన్న చనిపోయాడు. కానీ ఇక పెద్దోళ్ళ తానికి పోతే ఏడ గుర్తుపడతారన్న ఆలోచన. కానీ ఇప్పుడు ఎందుకంటే నాకు జైపాల్ రెడ్డి గారు యాదికి వచ్చారు కాబట్టి చెప్పిన, ఆయనకు ఛాయ్ తాపిన,
ఆయన ఎంబడి ఛాయ్ ప్రజావాణి తీసుకొచ్చి వల్ల మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఏం లేదండి. ప్రజావాణిని ఏమంటా అంటే పొద్దుగాల 10 నుంచి 1 గంట అంటే 11, 12, 1 3 గంటలల్లా ప్రయాణాలు ట్రాఫిక్ ఉంది కదా, ఇవన్నిటిని మనసులో పెట్టుకొని సరే అక్కడ 1 గంట వరకు కూర్చునే కౌంటర్లన్నీ 5 గంటల వరకు పెట్టండి. పెద్దోళ్ళు మీరు కనబడకున్నా పర్వాలేదు, మీ ఫోటోలు ఉన్నాయి కదా, చూస్తారు కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళడం చాలా గొప్పతనం. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళని మంచిగా స్వీకరించి వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలుసుకొని వాళ్ళకి ఏం చేయాలో చేస్తే ఏం కాదు, మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడు. ఇంకా 5 ఏళ్ళు కాదు. నేను చెప్పిన ఒక మాట, పిల్లల మర్రి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే పిల్లల మర్రి. పిల్లల మర్రికి అంతు లేదు, కాంగ్రెస్ కూడా అంతు 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 లేదు. నిజం సార్ ఇది. ఎందుకంటే నేను చూసినా, నాకు తెలుసు. ఇప్పటికి కూడా టార్చ్ లైట్ పెట్టుకొని పిల్లల మరికి పోతే అసలు మొదలు దొరకదు. కాంగ్రెస్ కూడా అంతే, 100 సంవత్సరాల పైన ఏమంటారు. బస్ మన ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, సార్ గరీబ్ వాళ్ళు అందరినీ చూడు, కనిపెట్టండి, సాయం చేయండి. ఇగో ఇది నా పొజిషన్.